హలో గుడ్ మార్నింగ్. ఇది ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అండి. చూసారా, మార్నింగే నేను లేచి వాక్ చేసుకొని ముగ్గు వేసేసుకున్నాను అండ్ ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ మా గడప ముగ్గు అండి. ఈరోజు ఫ్రైడే కదా, నేనైతే శారీ వేసుకుంటున్నాను. ఏం లేదు, సింపుల్గా నల్లపూసలు చైన్ వేసుకున్నానండి, అంతే. మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి, డిఎంఎం దీపిక అని చెప్పి. అండ్ పూజా గదిలోకి వెళ్ళిపోతున్నాను. అండ్ ఫ్రైడే కదా, ఈరోజు నేను ఉప్పు దీపం కూడా పెట్టుకుంటున్నానండి. ఫ్రైడే ఉప్పు దీపం కూడా పెట్టుకుంటాను. అది ఎలా పెట్టుకుంటానో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే మొత్తం కింద దేవుడి పటాల కింద అంతా ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకొని, నేను శుక్రవారం కదా పటాలు అయితే తీయనండి. ఓన్లీ సాటర్డే, థర్స్డే మాత్రమే తీస్తాను. పటాలు తీసి క్లీన్ చేసుకుంటాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను తీయను, ఫ్రైడే ట్యూస్డే తీయను. సో అక్కడంతా నీట్గా కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకొని అమ్మవార్లకి నేను థర్స్డేనే మొత్తం క్లీన్ చేసేసాను. థర్స్డే కాదు, వెన్స్డే, ఎందుకంటే అమావాస్య అయిపోయింది కదా. అమావాస్య అయిపోయాక నేను క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ. దీపాలు అయితే ప్రతిరోజు కడుగుతానండి. ఒక్కొక్క రోజు ఈ దీపం పెట్టుకుంటాను, ఇంకొక రోజు వెండివి పెట్టుకుంటాను, ఇంకొక రోజు పెద్ద దీపాలు పెట్టుకుంటాను. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన దీపం పెట్టుకుంటాను. రోజు వాష్ చేసుకుంటాను నేనైతే. ఈరోజు ఫ్రైడే కదా, కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నాను నేను. కామాక్షి దీపంలో అయితే నేను కోకోనట్ ఆయిల్ వేస్తాను. ఇది వచ్చేసి ఫ్రైడే కదా, నేను బయట గడప ముందు కూడా పెట్టుకుంటానండి సైడ్కి. ఇది నా వీడియోస్లో అయితే చాలాసార్లు చూసింటారు. అది ఎలా పెట్టుకుంటానో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు కూడా ఫ్రైడే పెట్టుకోండి. ఫ్రైడే సాటర్డే పెట్టేసి ఇంకా సండే అయితే తీసేయచ్చు. లేదు అంటే ఒక 1 వీక్ కూడా పెట్టుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది. లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టు అనమాట. నాకు తెలిసినంత వరకు అయితే ఇది. నేను పసుపు పూసేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను. దానికి స్వస్తిక్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే అలా బొట్లు పెట్టుకున్నాను. కొన్ని రోజ్ వాటర్ వేసుకున్నాను, గంధం వేసుకున్నాను, పసుపు కుంకుమ వేసుకున్నాను, ఒక యాలక్కు వేసుకున్నాను, 1 రూపీ కాయిన్ వేసుకున్నాను, అక్షంతలు వేసుకున్నాను. జవ్వాదు ఉంటే జవ్వాదు వేసుకోండి. నాకు ఆ రోజు లేదు, అందుకే నేను జవ్వాదు వేసుకోలేదు. ఇది పచ్చకర్పూరం కూడా వేస్తే చాలా మంచిది, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. అలా సుగంధ ద్రవ్యాలన్నీ వేస్తారు కదా. సో నేను కూడా అదే అలానే వేసుకున్నాను. అది ఎక్కడ పెడతానో చూపిస్తాను నేను వీడియోలో. ఇది వచ్చేసి ఉప్పు దీపం అండి. నేను ఇప్పుడు ఉప్పు దీపం చూపిస్తున్నాను కదా, ఇక్కడ మంచిగా ఇది కొత్తదైతే మీరు నైట్ అంతా వాటర్లో వేసి పెట్టుకోండి. ఇది నేను ఆల్రెడీ యూస్ చేసిండేదే, అందుకు అయిపోతానే నేను వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. సో ఎవ్రీ ఫ్రైడే ఇలా పెట్టుకుంటాను. సో నాది ఆల్రెడీ ముందు ఉన్న దీపమే కాబట్టి అలా పసుపు పూసేసుకొని మంచిగా వాష్ చేసుకొని పసుపు పూసేసుకొని బొట్లు పెట్టేసుకుంటాను. కొంచెం కల్లుప్పు వేసుకొని పసుపు కుంకుమ గంధం వేసుకొని అలా చిన్న దీపం పెట్టుకొని దానికి పసుపు కుంకుమ పూసుకొని నేతితో దీపం పెట్టుకుంటాను. ఇక్కడ దీపానికి కూడా అలంకరించేసుకుంటాను అనమాట. ఒక 5 పువ్వులు అట్లా పెట్టేసి. ఇది వచ్చేసి గడప బయట పెట్టుకుంటాను. ఇలా చిన్నగా ముగ్గు వేసుకొని మధ్యలో ఉన్న దీపాలు 2 చిన్న దీపాల్లో వచ్చేసి నువ్వుల నూనె వేసుకుంటాను. కామాక్షి దీపంలో వచ్చేసి కొబ్బరి నూనె వేసుకుంటాను. ఇక్కడ ఉప్పు దీపంలో వచ్చేసి నెయ్యితో పెట్టుకుంటానండి దీపం. ఇలా ఫ్రైడే ఇలానే చేస్తాను నేను ప్రమిద కింద మర్చిపోయి ఆకు పెట్టలేదు. మామూలుగా తమలపాకు పెట్టి దీపం పెట్టుకోండి. నేను మర్చిపోలేదు, కంగారులో టైం అయిపోతుంది, కంగారులో పెట్టలేదు. మీరైతే కింద ఖచ్చితంగా తమలపాకు పెట్టి దీపం పెట్టుకోవాలా. అలా తమలపాకు లేని పక్షంలో ఏదైనా ఒక చిన్న ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు. ఏమి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈరోజు ఫ్రైడే కదా,
అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టుకున్నానంటే పంచామృతం పెట్టుకున్నానండి. పాలు, పెరుగు, తేనె, అరటిపండు ఇవి వేసేసుకొని అమ్మవారికి ఇష్టమైన పాలు కదా, పాలు పెరుగు అంటే అమ్మవారికి ఇష్టం కదా, సో నేను అలా పెట్టుకున్నాను. మీరు పంచామృతమే అని కాదు, పాలు తేనె రెండు వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. రోజు పెట్టినా కూడా మంచిదే పాలు తేనె. నేనైతే విన్నానండి ఇది ఒక స్వామి దగ్గర, సో నేనైతే అదే ఫాలో అవుతాను. పాలు తేనె ఒక్కొక్కసారి పెడతాను, ఒక్కొక్కసారి బెల్లం పెట్టుకుంటాను, ఒక్కొక్కసారి ఏదైనా నైవేద్యం చేసి పెడతాను. సాటర్డే అయితే నైవేద్యం చేసి పెట్టుకుంటానండి. ఇది ఫ్రైడే కదా, నేనైతే ఇలా పాలుతో చేసినది ఏదైనా కానీ పెట్టుకుంటాను. సో ఇలా రెడీ చేసుకొని నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఆవు పేడకండి. ఆవు పేడకలో ఫ్రైడే ఇలా వేసుకుంటే చాలా మంచిది. మీరు కూడా ఇవి బయట స్టోర్లో దొరుకుతాయి, పూజా స్టోర్లో ఎక్కడైనా అడిగినా కూడా దొరుకుతాయి. అలా ధూపం అమ్మవారికి చూపిస్తే చాలా మంచిది కదా, అట్లా నేను మొత్తం ఇండ్లంతా కూడా ధూపం వేసుకుంటాను. ఇలా గంట కట్టుకుంటూ చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వెళ్ళిపోతుంది. ప్లస్ అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి అమ్మవారికి ఆహ్వానం పలికినట్లు అని నేనైతే విన్నాను. అమ్మవారికి ఇష్టం కాబట్టి అలా అయితే నేను చేసుకుంటానండి. ఇది నేను ఒక పూజారి దగ్గర విన్నాను కాబట్టి నేనైతే ఇలానే చేసుకుంటాను. ఇలానే చేసుకోవాలని ఏం లేదు, నేనైతే ఇలా చేసుకుంటానని చూపిస్తున్నాను అంతే. సో మీరు కూడా ఆ వెంకటేశ్వర స్వామి, అమ్మ లక్ష్మీదేవి కృపా కటాక్షం మీ మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి లైట్ కదా, లైట్ వేసినది కదా, ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి కూడా ఒకసారి మీకు చూపిస్తాను. నాకైతే ఇట్లా లైట్ ఆఫ్ చేసి ఓన్లీ దీపాల వెలుగుల్లోనే చూడడం అంటే చాలా ఇష్టం. నేనైతే మోస్ట్లీ పూజ అంతా అయిపోయి అష్టోత్తరాలు చదువుకొని ఇంకా దేవుణ్ణి ముక్కొని వెళ్ళిపోయేటప్పుడైతే నేను లైట్ ఆఫ్ చేస్తానండి. ఓన్లీ దీపాల వెలుగుల్లోనే నాకు ఇలా దేవుణ్ణి చూసుకోవడం అంటే చాలా ఇష్టము. అండ్ కలగా కూడా కనిపిస్తుంది దేవుడి గది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. లైట్ వేసి మనం పూజ చేసిన తర్వాత లైట్ ఆఫ్ చేసి మనం చూస్తే దేవుడు చాలా కలగా కనిపిస్తారు. ఒక్కసారి మీరు కూడా చూడండి నిఘాగా. ఇది లైట్ ఆన్ చేసిండేది, నేను ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా కొన్ని అష్టోత్తరాలు, కనకదార స్తోత్రం అది కూడా చదువుకుంటానండి. రోజు కూడా చదువుకుంటాను, కొంచెం ఓపికగానే చేసుకుంటానండి. మీరు కూడా ఖచ్చితంగా ఇలానే చేసుకోవాలని కాదు, కానీ ఒక్క పువ్వు పెట్టి 2 దీపాలు పెట్టినా కూడా చాలు మన మనస్ఫూర్తిగా. అది ఫ్రైడే అయిపోయింది కదా, ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే నేను టెంకాయ కొట్టుకుంటాను వెంకటేశ్వర స్వామికి. సో పిండి దీపాలు కూడా పెట్టుకుంటున్నాను. ఇది సెకండ్ వీక్, నేను 7 వీక్స్ పెట్టుకుంటానని మొక్కున్నాను. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క టైప్లో ప్రసాదం చేసి పెట్టుకుందామని అనుకున్నాను. నేనైతే కనుక దేవుడికి ఏవేవైతే ప్రీతికరమో అవన్నీ పెట్టుకోవాలనుకున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ప్రతి వారము తులసిమాల అయితే పెట్టుకుంటాను. ఈ వీక్ వచ్చేసి యాలకుల దండ కూడా వేశాను స్వామికి. ముడుపు అట్లా కింద పెట్టుకోకుండా నేను అక్కడ స్వామి దగ్గర పెట్టాను అనమాట. అలా బయట దొరుకుతాయి కింద తామరవి, మీరు కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే, పెద్ద కాస్ట్ కూడా ఏం పడదు. పిండి దీపాలకి ఈరోజు కొంచెం బెల్లం ఎక్కువైంది, అందుకే కొంచెం లూజ్ అయినాయి. అందుకే నేను నామాలు పెట్టుకోకుండా ఇలా కుంకుమ బొట్లు పెట్టుకున్నాను అనమాట. కనీసం ఒక 1/2 అవర్ to 1 అవర్ వరకైనా వెలుగుతాయి అన్నమాట. సాటర్డే నేను టెంకాయ కుట్టుకుంటాను కదండి, సో అప్పుడు కూడా ఒక నైవేద్యం పానకం ఖచ్చితంగా చేసి పెట్టుకుంటాను. ఈరోజైతే నేను స్వీట్ పొంగల్ చేశాను. కొంచెం స్వీట్ పొంగల్ చేసేసి దానిపైన పచ్చికర్పూరం వేసి పెట్టుకున్నాను. పక్కన పానకం పెట్టుకున్నాను కదా, పానకంలో కూడా నేను కొంచెం తులసి ఆకు వేసేసి పెట్టుకుంటానండి. సో ఇది దీపాలు వెలుగుతున్నప్పుడు లైట్ ఆఫ్ చేసి తీసిన వీడియో.
నేను బాగా అబ్జర్వ్ చేసినది ఏమంటే పూజ అంతా అయిపోయిన తర్వాత నేను దేవుడి పాదాలని ముక్కుంటానండి. ఓం శ్రీ లక్ష్మీ రమణ గోవింద గోవింద అంటూ 3 టైమ్స్ అట్లా ముక్కొని దేవుడి పాదాల దగ్గర టచ్ చేస్తూ నేను ముక్కుంటాను. సో నేను ఈరోజు అబ్జర్వ్ చేసినది ఏమంటే, ఇది నా మూఢనమ్మకమో లేకపోతే నేను అనుకుంటున్నానో నాకు తెలియదు, కానీ అవి ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు పెట్టాను కదా దీపాలు, 7 దీపాలు, పిండి దీపాలు. కానీ దేవుడు ఫోటో చిన్నది, మీరు చూసినట్టయితే దీపాలు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉన్నాయి. కానీ ఒకటే ఫ్రేమ్లో ఇక్కడ 7 దీపాలు, ముందర పెట్టుకున్న 2 దీపాలు, 9 దీపాలు ఒకటే ఫ్రేమ్లో కనిపించినాయి అన్నమాట. నేను పాదాలకి నమస్కరించేటప్పుడు నేను చాలా షాక్ అయిపోయినా. నేను ఇది వరకు చెప్పాను కదా, నేను పూజ చేసుకునేటప్పుడు వీడియో తీసుకోను, పూజ అంతా అయిపోయిన తర్వాత తీసుకుంటాను. ఒకవేళ పూజ మధ్యలో తీయాలనుకుంటే మీరు ఇంతకుముందు ఫ్రైడే వ్లాగ్ చూసినట్లయితే ముందు వీడియో క్లిప్పింగ్స్ అట్లా స్టాండ్ పెట్టేసుకొని చేసుకుంటాను అనమాట. ఇంకా ఈరోజు సాటర్డే కదా, సాటర్డే బయట ముగ్గు చూడండి ఇలా సింపుల్గా వేసుకున్నాను. తులసి కోట దగ్గర అయితే ఎప్పుడు ఆ ముగ్గే వేసుకుంటానండి. ఇది కూడా నేను ఒక స్వామి చెప్పింటేనే రోజు అదే ముగ్గే వేసుకుంటాను, వేరేదైతే మార్చను. ఇక్కడ గడప దగ్గర మాత్రం అదే రకరకాలు వేసుకుంటాను. చూసారా, 7 దీపాలు, ఇక్కడ 2 దీపాలు, 9 దీపాలు ఒకటే ఫోటోలోనే కనిపిస్తున్నాయి. నేను అంత వీడియో మొక్కున్న తర్వాత తీసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇంకొకసారి మొక్కుంటాను. ఎందుకంటే నాకు ఆ దేవుడి గది కలగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మరీ పోయి ముక్కోవాలన్నంత అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈ మొత్తం అష్టోత్తరాలు అన్నీ చదువుకున్న తర్వాత వీడియో తీసుకొని, పూజ అంతా అయిపోయినాక వీడియో తీసుకొని నేను మళ్ళీ దేవుని మొక్కుంటాను. అలా వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసినదండి అది. మామూలుగా కనిపిస్తుందో ఏమో నాకు తెలియదు, కానీ అప్పుడు మాత్రం నాకు చూసి నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మనసంతా ఇంకా దేవుడు మీదే ఉందన్నమాట. సో మీరు కూడా పూజ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.